నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచన భాగం మనం చదివినట్లయితే గన, ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని చూస్తున్నాడు? ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు అంటే, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నారో, ఎన్నిక చేయబడినటువంటి జనాంగాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నాడు. దేవుడు వారి యందు, దేవుడు ఇజ్రాయేలీయులను, చెప్పాలందరూ కూడా ఈ వాక్యాన్ని అందరూ కూడా చదువుదాం. దేవుడు ఇజ్రాయేలీయులను చూచాడు, చూచాడు, చూచాడు. హల్లెలూయా. చూచినటువంటి దేవుడు వారి యందు ఏముంచాడంట? దేవుడు వారి యందు, దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. దేవుడు ఇజ్రాయేలీయును చూచాడు, దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇజ్రాయేలు ప్రజల పట్ల ఆయన కనుదృష్టి నిలిపెను. ఇజ్రాయేలు ప్రజల పట్ల ఏమి ఉంచాడు? ఆయన కనుదృష్టి ఉంచాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలీయులను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిదురపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి సజీవుడైనటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి నిన్ను, ఏర్పాటు చేయబడినటువంటి నిన్ను నా యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షించడానికి ఆయనకు కునుపాటు లేదు, నిద్ర కూడా పోవడం లేదు. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? నీ పట్ల ఆయన కనుదృష్టిని ఉంచేటటువంటి దేవుడు. నీ పట్ల ఇజ్రాయేలులను ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను, చూచెను. ఆయన చూచి ఏం చేస్తున్నాడు అంటే గన, ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. లక్ష్యము మరొక పర్యాయ పదం ఏంటంటే గన, శ్రద్ధ నిలిపెను. లక్ష్యం ఉంచాడు, ఆసక్తి కనపరుస్తున్నాడు. పర్యాయ పదాలు అర్థమవడానికి, మీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఈ మాట ఎక్కడ రాయబడిందంటే గన, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచన భాగంలో మనం చూస్తే, మొదటి భాగంలో యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాట చక్కటి మాట. నీవు ఏ రీతిగా ఉండాలంటే, నీవు పవిత్రుడవై, నీవు పవిత్రుడవై. మొదటి మాట, నీవు పవిత్రుడవై. నీవు ఏ రీతిగా ఉండాలంటే గన, యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా, ఖచ్చితముగా నీ మీద శ్రద్ధ నిలిపి, హల్లెలూయా, హల్లెలూయా, నీవు పవిత్రుడవై, యథార్థవంతుడవై ఉన్నట్లయితే ఆయన నీ పట్ల శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలుపుతాడంటే లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా. ఆడ రాయబడినటువంటి మరొక మాట, నీ మీద శ్రద్ధ నిలిపి, నీ మీద శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు, నీ నివాస స్థలాన్ని నా యేసుక్రీస్తు ప్రభుల వారు వర్ధిల్లింపచేసి చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడినటువంటి మాట నిశ్చయముగా, నిశ్చయముగా అంటే ఖచ్చితమైనటువంటి మాట, ఖచ్చితమైనటువంటి కార్యం. నిశ్చయముగా ఆయన నీ యందు లక్ష్యముంచి, శ్రద్ధ నిలిపి. రాయబడినటువంటి మాట అక్కడ శ్రద్ధ అని రాస్తున్నాడు. అయితే లక్ష్యముంచి, నీ నీతికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా
ఆయన నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిలింప చేస్తా వస్తాడు. హల్లెలూయా. వర్ధిలింప చేస్తాడు. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేస్తూ వస్తాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య, నజరేయుడైనటువంటి నా యేసయ్య నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. ఏ రీతిగా అంటే నీ నీతికి తగినట్లుగా నిశ్చయమైనటువంటి కార్యం నీ పట్ల నెరవేర్చేటటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. నా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అంటే గన దేవుడు ఇజ్రాయేలీలను చూచి, ఏ రీతిగా ఆయన నిన్ను చూస్తున్నటువంటి దేవుడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు చూచి వారిని ఏం చేశాడు? వారి పట్ల లక్ష్యం ఉంచాడు. ఇజ్రాయేల్ పట్ల దేవుని యొక్క కనుదృష్టి ఉంచి దేవుడు ఏం చేశాడు? శ్రద్ధ నిలిపాడు. దేని కొరకు? ఆయన వారిని వర్ధిలింప చేయడానికి, వారిని అభివృద్ధి చేయడానికి, వారిని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున నా యొక్క కనుదృష్టి కొంతవరకే ఉంది. నా యొక్క కనుదృష్టి ఈ సమాజం వరకే ఉంది. అయితే నా కనుదృష్టి ఇంతవరకే ఉంది, సంఘం వరకే ఉంది, కొంతకాలం వరకే, కొంత దూరం వరకే నా దృష్టి ఉంది. అయితే నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దృష్టి, ఆయన కనుచూపు ఎవరెవరి పట్ల చూస్తున్నాడో తెలుసా? ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి మానవాల్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రతి మనిషిని చూస్తున్నటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఇజ్రాయేలు జనంగా ఎవరెవరైతే ఏర్పాటు చేయబడ్డారో ప్రతి వారి పట్ల ఆయన లక్ష్యం ఉంచుతున్నటువంటి దేవుడు నా యేసయ్య. లక్ష్యం ఉంచుతున్నటువంటి దేవుడు నా యేసయ్య. ఆయన చూపు ప్రతి వారి మీద, ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడినటువంటి ప్రతి మనుషుని మీద నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కనుదృష్టి ఆయన మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాడంటే ఇజ్రాయేలీలను కాపాడేటటువంటి దేవుడు ఎన్నటికీ కునుకడు, నిదురపోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయనకు కునుకుపాటు లేదు, నిద్ర పోవడం లేదంటే నా యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను జీవించుతున్నటువంటి వాడిగా చేయడానికి, నిన్ను వర్ధిల్లింప చేయడానికి నిశ్చయమైనటువంటి కార్యాలు ఏదైతే నీకు ప్రమాణం చేశాడో ఆ కార్యాలన్నీ కూడా వాక్యానుసారంగా నీ జీవితంలో నెరవేర్చి నా యేసయ్య నిన్ను వర్ధిల్లింప చేయడానికి, వృద్ధి చేయడానికి, ఆశీర్వదించడానికి ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉంచుతున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి ఉంటే, దేవుడు మన మీద దృష్టి ఉంచితే దేవుడి ఇంతటి కార్యాన్ని మన పట్ల దేవుని జరిగిస్తూ వస్తాడు. దేవుని యొక్క చూపు మన మీద ఉంటే, దేవుని యొక్క చూపు మన మీద ఉంటే దేవుడు ఈ రీతిగా దేవుడు నిశ్చయమైనటువంటి కార్యాలు నీ పట్ల నా యేసయ్య జరిగిస్తూ వస్తాడు. ఈ ఉదయకాల ప్రార్థనలో మిమ్మల్ని కూడా నా యేసయ్య చూస్తున్నాడు. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నిశ్చయముగా నా యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిశ్చయమే నా యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగకూడనటువంటి, జరగలేనటువంటి కార్యాలన్నిటి కూడా నా యేసుక్రీస్తు ప్రభువు వారు నిశ్చయమైనటువంటి కార్యాలు నీ పట్ల నెరవేర్చబోతున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. మనుషునికి అసాధ్యమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా నా యేసయ్య జరిగించేటటువంటి దేవుడు. మనుషునికి అసమర్థమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరిచి నీ యొక్క నిశ్చయమైనటువంటి కాలంలో నా యేసయ్య ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా నా యేసయ్య నీ పట్ల దేవుడు కార్యాలు చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా.